ఆల్మట్టి రిజర్వాయర్ కానీ శ్రీశైలం ఇరిగేషన్కి మంత్రిగా రావడం చాలా సంతోషం. గత 10 సంవత్సరాలు పేరు తప్ప ఇరిగేషన్లో ఒక అడుగు ముందుకేసినటువంటి పరిస్థితి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ ప్రత్యేక మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే దానికి ఉత్తరాంధ్ర పేద ప్రజలు రైతాంగం ముఖ్య కారణం. ఇక్కడ లక్షలాది మంది పేద రైతులు కానీ కార్మికులు కానీ పెద్ద ఎత్తున హైదరాబాద్ మహానగరానికి చుట్టుపక్కల ప్రాంతాలకి పొట్ట చేతపుచ్చుకొని మరి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. సీట్లు తగ్గి ఆ ప్రాంతాల్లో సీట్లు పెరిగిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ 4-5 సంవత్సరాల లోపలే ప్రాజెక్టు వైజ్గా టార్గెట్స్ పెట్టుకొని ఇటు నేను కానివ్వండి జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలతో కోఆర్డినేట్ చేసుకొని యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి రైతాంగానికి నీళ్ళు ఇప్పించడం అనేదే మా ప్రధాన కర్తవ్యం. ఆ విధంగా మరి మేమందరం కూడా ఇప్పుడు రివ్యూలో వాస్తవాలు మాట్లాడుకున్నాం. మళ్ళీ రేపు హైదరాబాద్ సెక్రటరీస్ లెవెల్లో కూడా నేను ప్రాజెక్టు వైజ్గా కూడా టార్గెట్స్ పెట్టి అవన్నీ కూడా మీకు కూడా తెలియజేస్తాను. అంతేకాకుండా ఇవాళ విశాఖపట్నానికి పోలవరం ప్రాజెక్టు గుండెకాయ లాంటిది. దగ్గర 24 టీఎంసీలు విశాఖపట్నం మహానగరానికి నీళ్లు తెచ్చుకునే కార్యక్రమం ఉంది. సుమారు 534 గ్రామాలకి 24 లక్షల మంది ప్రజలకి నీరిచ్చే బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. అది ఇంటర్ స్టేట్ ప్రాజెక్టుగా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ ఈ 5 రాష్ట్రాలు కూడా గోదావరి ఏదైతే బచావ్ ట్రిబ్యునల్ ఇంటర్ స్టేట్ అవార్డు కింద మంజూరైన ప్రాజెక్టు. ఇవాళ డిజైన్ మార్చమని ఒకళ్ళు మాట్లాడుతున్నారు, పోలవరం ఆర్డినెన్స్ ఆపమని చెప్పేసి ఒకళ్ళు మాట్లాడుతున్నాడు. రాజకీయ కారణాల వల్ల రాజకీయ అవసరాల కోసం పార్లమెంట్ స్టాల్ చేసినా లేదా రాజకీయాలు మాట్లాడినా ఇవాళ ఈ ప్రాజెక్టు అన్ని రాష్ట్రాలకు కూడా ఉపయోగపడిపోతూ ఉంది. రేపు ఏదైతే పోలవరం దీని కింద ఈ ఉన్న నీళ్ళలో ఒక ఒరిస్సాకు కూడా 5 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్ 1.5 టీఎంసీ వాడుకునే అవకాశం ఉంది. 960 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసే బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం. కాబట్టి ఏదైతే పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు టెండర్లు ఆ ఫార్మాలిటీస్ అన్నీ కూడా త్వరలోనే తెలియజేస్తాం. ఏదైతే ప్రాజెక్టు దగ్గర జరుగుతూ ఉన్న పనులు త్వరితగతిన మరి చూడటానికి మరి 14వ తారీఖున ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన వైట్ పేపర్ శ్వేతపత్రం రిలీజ్లో 14 ఉంది. 15వ తారీఖున పులిచింతల ప్రాజెక్టు హడావుడిగా జాతికి అంకితం చేశారు. అక్కడ ఇంతవరకు గేట్లు పెట్టారు, కరెంట్ లేదు. అంటే ప్రాజెక్టు జాతికి అంకితం చేసి మేము రాయేసుకోవాలని ఆలోచన చేశారే తప్ప కనీసం ఆ గేట్లు ఎత్తడానికి 100 టన్నులు బరువు ఉంటుంది ఆ గేటు. కరెంట్ లేదు అక్కడ, కనీసం కరెంట్ ఏర్పాటు చేయాల, ట్రాన్స్ఫార్మర్ పెట్టలా, ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేయాల. పులిచింతల ప్రాజెక్టుని జాతికి అంకితం చేశారు. ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి 15వ తారీఖున పులిచింతల ప్రాజెక్టు సందర్శన చేసి ఆ టెండర్స్ త్వరితగతిన ఫైనల్ చేయటం, ప్లస్ ఇమీడియట్గా గేట్ ఆపరేట్ చేయాలంటే కూడా జనరేటర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరంలోని కృష్ణా డెల్టాకి 42 టీఎంసీలు నిలబెట్టే పులిచింతల్లో కనీసం 1/3 మరి నీరు నిలబెట్టే కార్యక్రమం చేయాలి. R&R కింద అటు నల్గొండ కానీ గుంటూరు కానీ అక్కడ ఏ రైతాంగానికి ఏ పేదవాడికి చిన్న ఇబ్బంది లేకుండా సంబంధిత రెవెన్యూ యంత్రాంగంతో కూడా మాట్లాడి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అక్కడ సంబంధిత అధికారులతో కూడా కోఆర్డినేట్ చేసుకొని పులిచింతల్లో ఏ విధంగా నీరు నిలబెట్టాలి. ఎందుకంటే 42 టీఎంసీలు అంటే ఒకే సంవత్సరం 42 టీఎంసీలు నిలబెట్టలేం. ఫస్ట్ సంవత్సరం 1/3, సెకండ్ ఇయర్ సగం, థర్డ్ ఇయర్ 3/4 ఆ విధంగా నీరు నిలబెట్టి కింద రైతాంగానికి కృష్ణా డెల్టా 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించుకోవడానికి పులిచింతల ప్రాజెక్టు పనులు మరి త్వరితగతిన పూర్తి చేయడానికి 15వ తారీఖున పులిచింతల ప్రాజెక్టు సందర్శిస్తున్నాం. 16వ తారీఖున పోలవరం ప్రాజెక్టు కూడా అక్కడ డ్యామ్ దగ్గర ఇప్పుడు దాకా ఖర్చు పెట్టిన డబ్బులో ఏ విధంగా ఎట్లా పనులు జరిగినాయి, ఈ డ్యామ్ దగ్గర పనులు త్వరితగతంగా చేయాలంటే అక్కడ ఏదైతే ఎఫెక్టెడ్ బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి పెద్ద ఎత్తున సహాయం అందించి త్వరితగతిన ఆ డబ్బు వారికి అందే విధంగా, ప్లస్ యుద్ధ ప్రాతిపదికన డ్యామ్ దగ్గర పనులు పూర్తి చేసి 4 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేయాలి. త్వరితగతిన పూర్తి చేసి సుమారు 7,20,000 ఎకరాలకి
నీరిచ్చే అవకాశం ఉంది. 24 లక్షల మంది ప్రజలకి తాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. విశాఖపట్నం మహానగరానికి 24 టీఎంసీలు ఇటు తాగునీరుగా ఇటు ఇండస్ట్రియల్ పర్పస్ కింద ఆ నీళ్లు తీసుకొస్తే విశాఖపట్నం మహానగరం ఇంకా పెద్ద ఎత్తున ఈ మంచినీటి సౌకర్యం కానీ పరిశ్రమలకు కానీ ప్రజలకు కానీ మరి అవసరాలు తీర్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన ఏదైతే వాళ్ళ ఖమ్మం జిల్లాలో ఆ 7 మండలాలకు సంబంధించిన ముంపు మరి మండలాలు గ్రామాలు ఉన్నాయో అక్కడ కూడా గిరిజన కుటుంబాలు గిరిజనేతర కుటుంబాలు ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ సహాయ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆ పేద కుటుంబాలకి లబ్ధి జరిగే విధంగా ఆ నిర్వాసితుల పక్షానే మేము ఉండి వాళ్ళ పెద్ద ఎత్తున మరి R&R కానీ రిహాబిలిటేషన్ కానీ వాళ్ళు ఇల్లు కట్టే కార్యక్రమాలు కానీ వారు ఎక్కడైతే కోరుకుంటున్నారో ఆ గ్రామాలకి పెద్ద ఎత్తున అన్ని సహాయ సహకారాలు కూడా ఒక జాతీయ ప్రాజెక్టుగా 100% మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 90% జాతీయ ప్రాజెక్ట్ అన్నప్పుడు కూడా గతంలో మేము ఖర్చు పెట్టిన డబ్బును కూడా కన్సిడర్ చేసి పూర్తి స్థాయిలో జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధ అధికారులతో మాట్లాడి ఈ వైట్ పేపర్ రిలీజ్లో ఇవన్నీ కూడా తెలియజేస్తాం. డెఫినెట్గా చిట్ట చివర భూములు మా అందరి కోరిక కూడా అటు అచ్చెన్నాయుడు కానీ మరి ఎర్రంనాయుడు గారు మహానుభావుడు మా జిల్లా ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రిగా ఎన్నో కార్యక్రమాలు మరి ఆయన మాకు ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర రాష్ట్రం గర్వపడే నాయకుడు కాకుండా దేశం గర్వపడే నాయకుడు ఎర్రంనాయుడు గారు. ఇవాళ ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా మరి ఎర్రంనాయుడు గారి పేరుతో మరి కేంద్ర మంత్రిగా ఆ రోజు ఆయన బలమైన ముద్ర వేశారు. అదేవిధంగా మా జిల్లా ఇన్ఛార్జిగా కూడా కృష్ణా జిల్లాకి ఎన్ని పనులున్నా కూడా పిలిచిన 12 గంటల్లో మాకు అందుబాటులో ఉండి పార్టీ కార్యక్రమాల్లో కష్టకాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పనిచేసిన వ్యక్తి, పార్టీకి మహోన్నతమైన వ్యక్తి. ఇవాళ ఆ మహానుభావుడికి వారసులుగా సోదరుడిగా శాసనసభ్యుడిగా అచ్చెన్నాయుడు నేను 5 ఏళ్ళు కలిసి పనిచేసాం. ఈరోజు మంత్రిగా మరి క్యాబినెట్ మంత్రిగా రావటం, అదేవిధంగా ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు వాళ్ళ పార్లమెంటు సభ్యుడిగా రావటం డెఫినెట్గా ఆయన మాకు ఏ అయితే ఆ ప్రాంత బాధలు కానీ ఆ ప్రాంత కష్టాలన్నీ కూడా ఎప్పుడూ ఎర్రంనాయుడు గారు మాకు చెప్తూ ఉండేవాళ్ళు. డెఫినెట్గా శాసనసభ్యులు మరి ఏ అయితే సూచనలు ఉన్నాయో పార్లమెంటు సభ్యులు మంత్రులు అందరితో కూడా సమన్వయం చేసుకొని డెఫినెట్గా ఇరిగేషన్కి సంబంధించి ఇటు మేజర్ కానీ మీడియం కానీ మైనర్ కానీ అట్లాగే వాటర్ కన్జర్వేషన్ విషయంలో కానీ ఇవన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, అట్లాగే కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ విషయంలో కూడా ఏదైతే వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ బాధ్యత కూడా ఉంది. కాబట్టి గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నీరు మీరు కార్యక్రమం కింద ఈ కాంటూర్ ట్రెంచెస్ కింద చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నాం. మళ్ళీ వాటన్నింటినీ కూడా ఒకసారి పునఃపరిశీలన చేసుకొని రైతాంగానికి గ్రామంలో పేదవాడికి ఉపయోగపడే విధంగా ఆ కార్యక్రమాలు తీసుకుంటాం. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, గత 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా ఒక పేదవాడు బండి మట్టి తీసుకోవాలన్నా, ఒక ట్రాక్టర్ మట్టి చెరువులో తీసుకోవాలన్నా, సేంద్రియ ఎరువుగా ఆ మట్టిని వాడుకోవాలన్నా కూడా రకరకాల పర్మిషన్స్ కింద వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. నిన్న అన్నీ కూడా క్యాబినెట్లో డిస్కస్ చేసాం. త్వరలోనే సంబంధిత అధికారులు మీకు ఆర్డర్స్ కూడా ఇవ్వబోతారు. గ్రామాల్లో ఉన్న పేద రైతు ఒక చెరువులో మట్టిని ఎటువంటి డబ్బుతో పని లేకుండా, ఎటువంటి చెస్సులతో పని లేకుండా, ఎటువంటి ఒత్తిళ్ళు అనుమతులతో పని లేకుండా అది సేంద్రియ ఎరువుగా మట్టిగా మరి దాన్ని వాడుకునే విధంగా సంబంధిత అధికారులందరూ కూడా సహకరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్లో మంత్రులు అందరి అభిప్రాయం కూడా తీసుకొని త్వరలోనే ఆర్డర్స్ ఇస్తామని చెప్పి కూడా తెలియజేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా డిపార్ట్మెంట్కి సంబంధించి డెఫినెట్గా అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని త్వరితగతిన ప్రాజెక్ట్స్ టార్గెట్స్ అన్నీ కూడా పెట్టి ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తాం.